నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిరిజన విద్యార్థులకు చేసింది శూన్యమంటూ ఎద్దేవా. టీటీడీ కొత్త పాలక మండలి తొలి సమావేశం, కీలక నిర్ణయాలను వెల్లడించిన చైర్మన్ బీఆర్ నాయుడు. మహారాష్ట్రలో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచార యాత్ర. ప్రత్యేక విమానంలో పూణే నుంచి గన్నవరం చేరుకున్న పవన్. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎస్సీ హాస్టల్లో విద్యార్థినులకు పరామర్శ. వార్డెన్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. గిరిజన యువత విద్యార్థులకు శిక్షణపై ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానమిచ్చారు. గిరిజన విద్యార్థులకు గత 5 ఏళ్ల నుంచి ఎటువంటి శిక్షణ ఇవ్వలేదని, కొద్ది మందికి శిక్షణ ఇచ్చి బకాయిలు పెట్టారని తెలియజేశారు. గిరిజనులకు పాడేరులో కాఫీ తోటల పెంపకంలో శిక్షణ ఇవ్వాలని, కానీ వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు గంజాయి పెంపకంలో శిక్షణ ఇచ్చారని మండిపడ్డారు. గిరిజనులకు శిక్షణ ఆపేసి గత ప్రభుత్వం వాళ్ల పార్టీ కార్యకర్తలకు మహిళలపై అత్యాచారాల అక్రమ కేసులు పెట్టడం, భూ దురాక్రమణలు, రౌడీజంలో శిక్షణ ఇచ్చారని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మళ్లీ అన్ని ఐటీడీఏ ప్రాజెక్టుల పరిధిలో గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలియజేశారు. సంపూర్ణ ప్లస్ వీటన్నిటికీ, అలాగే గిరి గోరుముద్దలు ఇవన్నిటి కలిపి బాల సంజీవిని అని ఒక పేరు పెట్టి ఆ పథకం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీనిలో ఏంటంటే పూర్తిగా గిరిజనుల కోసం అడిగారు. గిరిజనుల కోసం, అలాగే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గర్భిణీలకి, బాలింతలకి కూడా ఈ పథకం వర్తిస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా టోటల్గా బాల సంజీవిని గిరిజన ప్రాంతాల్లో 8,311 మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే జనరల్గా ఉన్న వాళ్ళలో 47,295 మంది ఉన్నారు అధ్యక్ష. మొత్తం 55,607 మంది ఈ బాల సంజీవిని ప్రోగ్రాంలో ఉన్నారు అధ్యక్ష. వీటికి ట్రైబల్ ఏరియాలో 65,65,63,00,000 ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే ప్లేన్ ఏరియాలో 507 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే వీటికి ఇస్తున్నటువంటి ఏదైతే వాళ్ళకి ఫీడింగ్ ఇస్తున్నామో, టేక్ రేషన్ హోమ్ ఇస్తున్నామో, అది ఇంతకు పూర్వం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అధ్యక్ష. దానిలో మార్పులు లేవు అధ్యక్ష. కానీ ట్రైబల్ ఏరియాలో అన్నిటి మీద కొంచెం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కావాలి అంటే లిస్ట్ అని చదువుతాను అధ్యక్ష, లేదనుకుంటే సభ్యురాలకు పంపించమంటే పంపిస్తాను. లిస్ట్ చదవమన్నా చదువుతాను అధ్యక్ష. ఓకే. అలాగే ఏదైతే సీమంతాలు కానీ, అన్నప్రాసన కానీ ట్రైబల్ ఏరియాలో చేసుకోలేని పేదవాళ్ల కోసం, అలాగే మైదాన ప్రాంతాల్లో కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీల్లో చాలా పేదవాళ్ళు ఉంటారు అధ్యక్ష. అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వమే దగ్గరుండి సీమంతాలని, అన్నప్రాసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే కిషోర్ వికాస్, అదేంటంటే హాస్టల్స్లో ఉన్న పిల్లలు కానీ, చదువుకున్న పిల్లలు అంటే 10th లోపు ఉన్న పిల్లలు, ఇంచుమించు ఇంటర్మీడియట్ లోపు ఉన్న పిల్లలకి రక్తహీనత కలిగిన అట్లాంటి వాళ్ళకి సంపూర్ణ పోషణ కింద ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకి వాళ్ళని చాలా అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇట్లాంటివి ఇప్పుడు సమాజంలో పరిస్థితులు బాగులేవు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పడం కూడా జరుగుతుంది అధ్యక్ష. కిషోర్ వికాసం అని, ఎందుకంటే 0 నుంచి 6 ఇయర్స్ అంగన్వాడీ సెంటర్స్ లో చెప్తే, కిషోర్ వికాస్ మాత్రం పిల్లలకి, కౌమార దశలో ఉన్న పిల్లలకు కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే న్యూట్రీ గార్డెన్స్ అంటే ప్రతి అంగన్వాడీ సెంటర్స్ లో కూడా వెజిటబుల్స్ పెంచడం కానీ, వాటిలో ఉపయోగించడం కానీ ఈ పథకం కూడా ఉంది అధ్యక్ష. దానికోసం ప్రతి అంగన్వాడీ సెంటర్కి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఇంకుడు గుంతల కోసం 16,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ లో ఏవైనా చిన్న రిపేర్లు జరిగితే, ఒక టేబుల్ పోయినా, చైర్ పోయినా, లేదంటే పెయింటింగ్ ఏవైనా ఇదైనా, లేదా పిల్లల కోసం ఏదైనా కావాలి అనుకుంటే వాళ్ళకి ప్రత్యేకంగా 19,500 రూపాయలు కూడా సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష, ఒక్కొక్క సెంటర్కి 1,00,000 రూపాయలు ఇస్తున్నాము. అక్కడ ఎల్ఈడి టీవీ, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లన్నీ కొనడానికి ఒక్కొక్క సెంటర్కి 1,00,000 రూపాయలు శాంక్షన్ కూడా జరిగింది అధ్యక్ష. అలాగే హై రిస్క్ ఉన్న ప్రెగ్నెన్సీ వాళ్ళని కూడా అంగన్వాడీ సెంటర్స్ లో టీచర్స్ జాగ్రత్తగా చూసుకుంటున్నారు అధ్యక్ష. అలాగే ఏఎన్ఎంస్ కూడా అప్పచెప్పడం కూడా జరుగుతుంది. అలాగే జననీ సురక్షణ అనే ఒక పథకం ఉంది అధ్యక్ష.
దానిలో ఏంటంటే సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాగ్రత్తగా ఈ పౌష్టికాహారం పెట్టిన తర్వాత సిజేరియన్ ఆపరేషన్ చేసి వాళ్ళకి మందులు అలాగే అన్ని ఉచితంగా వాళ్ళని తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా అడిగారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి తొలి సమావేశం తిరుమలలో జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో శారదాపీఠానికి కేటాయించిన భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. శారదాపీఠం లీజు రద్దు చేసింది. అలాగే టీటీడీలో అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్ పెట్టడంతో పాటు దేవస్థానంలో అతిథి గృహాలకు సొంత పేర్లు పెట్టకూడదని నిర్ణయించింది. శ్రీవాణి దర్శించుకున్న అనంతరం కొండపై రాజకీయాలు మాట్లాడకుండా మీడియా సమావేశం నిషేధించినట్టు టీటీడీ చైర్మన్ తెలియజేశారు. అన్యమతస్తులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ తిరుమలలో డంపింగ్ యాడ్ అవుతుంది. నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది. అది 3-4 నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ వారధి ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు. దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారధిగా నియమించాలని పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ అలిపిరిలో ఏదైతే 20 ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటవీ శాఖ, అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతోని వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అది కొండకు ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం. దాన్ని ఆ ప్రభుత్వం భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెర్జ్ చేద్దాం, దాన్ని సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణుల్ని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు శారదాపీఠం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100% ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణుల కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 100% వాళ్ళు వైలేట్ చేశారు. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా పరంపర ఫౌండేషన్ ప్రసిద్ధ స్టెమ్ డాన్స్ సంస్థ సంయుక్తంగా విశాఖ ఎంజిఎం పార్క్ లో నిర్వహించిన పరంపర నృత్యోత్సవం ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది. పురాణ గాథలను ప్రేరణగా తీసుకుని సంప్రదాయ ఆధునిక ప్రభావాల సమన్వయాన్ని ప్రతిబింబించేలా నృత్యకారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ నృత్యోత్సవానికి నగర పోలీస్ కమిషనర్ సంకబ్రత బాగ్చి,
కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. కళా పరిరక్షణ, వారసత్వ సంరక్షణకు పరంపర ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్నట్టు వ్యవస్థాపకురాలు డాక్టర్ నాగిబిరావు వివరించారు. Besides physical assets, కేవలం ఒక ఫెసిలిటీస్ మాత్రమే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ కూడా పెట్టడం వల్ల వాళ్ళు ఇంటర్నేషనల్ టూరిస్ట్, అదేవిధంగా టూరిస్ట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ని మనం అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో వీ విల్ ప్లాన్ మెనీ మోర్ సచ్ ఈవెంట్స్. ఇన్ఫ్యాక్ట్ గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాని మీద కూడా మన పర్యాటన శాఖ ప్రిపేర్ చేస్తున్నారు. త్వరలో ఆ కార్యక్రమం కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ట్రెడిషనల్ కల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదండి. అవును, ట్రెడిషనల్ కల్చరల్ ఆర్ట్ ఫామ్స్కి, డాన్స్ ఫామ్స్కి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వండర్ఫుల్ టు స్ప్రెడ్ అవర్ పరంపర because it is never dated, it is always contemporary, and also to perform for the people of Visakhapatnam. So receptive, and so for us artists it's very important that the audience reacts. So we are very happy to be here to talk about India as a melting pot of cultures. Yeah, we love performing in Visakhapatnam, and especially today with the sea and the full moon and everything was wonderful. Thank you. ఈ రోజు మేము పరంపర ఆర్గనైజేషన్ తరపున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ డాన్స్ పర్ఫార్మెన్సెస్కి ఇంతమంది వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ మా పరంపర ఫౌండేషన్ తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అండ్ వీ హ్యావ్ హియర్ పరంపర ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇండియన్ కల్చర్ని అంతటినీ కూడా ఎట్లా రివైవ్ చేస్తూ మన టెంపుల్స్ కానివ్వండి, మన హెరిటేజ్ స్పేసెస్ కానివ్వండి, మన కల్చర్ కూడా ఎట్లా మనం అందరికీ ఇంకా స్ప్రెడ్ అవుట్ చేస్తూ దీన్ని కాపాడుకు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.